గ్లోబల్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్. మిత్రుల మధ్య ముదిరిన ముఠా తగాదా. నువ్వు జైల్లో ఉండేవాడివి. నెతన్యాహుపై ట్రంప్ ఫైర్. అసలు ఏం జరిగింది? వైట్ హౌస్ టు టెల్ అవీవ్ వైట్ లైన్లో ఏం జరిగింది? పట్టుబడ్డ సంచలన నిజాలు. మిడిల్ ఈస్ట్ క్లైమాక్స్ సీన్. బిగ్ బ్రదర్ వార్నింగ్ వెనుక అసలు కథ ఇదే. ఫ్రెండ్షిప్ ఓవర్, ఇక వార్ వన్ సైడ్. ట్రంప్ దూకుడుకు నెతన్యాహు బ్రేక్ వేస్తారా? ప్రపంచ రాజకీయ బుక్ చిత్రంపై ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు కావచ్చు, నేటి శత్రువులు రేపు ప్రాణ స్నేహితులు కావచ్చు. కానీ ఒక అగ్రరాజ్య అధినేత తన ప్రాణ స్నేహితుడిగా భావించే మరో దేశ ప్రధాని ఉద్దేశించి నువ్వు జైల్లో ఉండేవాడు అంటూ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేస్తే అది కేవలం ఒక చిన్న వాగ్వాదం కాదు, గ్లోబల్ పాలిటిక్స్ని షేక్ చేసే ఒక సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్. అవును, మీరు వింటున్నది నిజమే. ఇజ్రాయెల్కు కొండంత అండగా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలనే రేపుతుంది. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఒకప్పుడు విడదీయరాని బంధం ఉన్న వీరి మధ్య ఇంతటి అగాధం ఎందుకు ఏర్పడింది? ఈ ఒక్క ఫోన్ కాల్ వెనుక దాగి ఉన్న మిడిల్ ఈస్ట్ మిస్టరీ ఏంటి? అసలు ట్రంప్ అంతటి ఘాటు వ్యాఖ్యలు చేయడానికి దాడి తీసిన పరిస్థితులు ఏంటి అన్న విషయాలు చాలా హాట్ టాపిక్